హలో నమస్తే వెల్కమ్ టు సువర్ణ మీడియా నేను మేము ప్రస్తుతం మనం వచ్చేసి నాంపల్లి దగ్గర గాంధీ భవన్ దగ్గర ఇక్కడ విద్యార్థులు బీజేపీ తరపున మాకు విద్యార్థులకు ఎలాంటి నోటిఫికేషన్ జరగలేదు ఎలాంటి ఉద్యోగాలు ఇవ్వలేదని నిరసన దిగారనమాట వాళ్ళ మీద వాళ్ళని జైలు తరలిస్తున్నారు అనమాట పోలీసులు లేడీస్ కానీ ఎవరైనా తరలించడం జరుగుతుందో మనం చూసిన విజువల్స్ చూడండి ఒకసారి ఎలా ఉండదో ఒకసారి వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం మరి ఏంటి ఎందుకు ఇంత నిరసన దిగడం కారణం ఏంటి మరి అడుగు తెలుసుకుందాం సార్ అతో పాటు రండి చాలా దారుణంగా ఎక్కిస్తున్నా చూసినట్టయితే విజువల్ చూడండి ఒకసారి విజువల్స్ అనేవి ఎలా ఉన్నాయో పోలీసు వాళ్ళు చాలా దారుణంగా మహిళలను కానీ వీళ్ళని కానీ అందరూ ఎక్కడం జరుగుతుంది అనమాట చూడండి కింద పడ్డా కూడా వెళ్ళట్లేదు పోలీసు వాళ్ళు చూడండి ఒకసారి ఎలా జరుగుతుందో చూడండి ఒకసారి విజువల్స్ వదిలిపట్టుకో మనం చూసుకున్న విజువల్స్ లో అయితే మహిళలను కూడా చూడకుండా లాక్కపోవడం జరుగుతుంది అనమాట ఎందుకు ఇలా చేస్తున్నారు అనేది కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఏమైతుంది పోలీసులు ఎవరికి ఇలా చేయమని చెప్తున్నారు ఈరోజు డిఎస్సి 25,000 ఉద్యోగాలు ఇవ్వాలని అదేవిధంగా జాబ్ పేరు రిలీజ్ చేయాలని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా సీఎం క్యాంప్ ఆఫీస్ ని మళ్ళీ ముట్టడిస్తాం నిర్వర్తించలేదు 25,000 మెగా డిఎస్సి అని చెప్పి ఇంతవరకు ఒక నోటిఫికేషన్ ఇవ్వలేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుద్యోగులకు మీరు ఇచ్చేది ఇదేనా ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా ఇంతవరకు ఒక విద్యాశాఖ మంత్రిని నియమించలేని ఒక దద్దగాని ప్రభుత్వమా మీకెందుకు ప్రభుత్వంలో ఉండి జనాల ప్రాణాలతో ఆటాడుతుంటారు ఇదేనా నిరుద్యోగులకి ప్రజలకు మీరు ఇచ్చేది గౌరవం అని చెప్పుకుంటున్నారే అనవసరం వాటికి ఫండింగ్ ఇస్తూ నిరుద్యోగులను ఎండగడుతూ ఒక ప్రభుత్వం ఏం చేయాలో అది మాత్రం చేయకుండా టిఎస్పిఎస్ అయితే బోర్డు ముట్టడం జరిగింది ఏదైతే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఏదైతే దొంగ హామీలు ఇచ్చి యువకులకి ఏదైతే డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తానని చెప్పాడు అదే విధంగా ఉద్యోగాలు ఇస్తానని చెప్పాడు ఇంతవరకు ఎలాంటి నోటిఫికేషన్ లేదు అదే విధంగా గ్రూప్ 1 లో మెరిట్ లో సాధించిన విద్యార్థులకు ఉద్యోగాల కోసం దాదాపు ఈ కేసీఆర్ గవర్నమెంట్ ఎలాగైతే మోసం చేస్తుందో ఈ రోజు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కూడా మోసం చేస్తుంది దీన్ని తప్పుదో పట్టించడానికి అడ్డగోలుగా భారతీయ జనతా పార్టీ కార్యాలపైన దాడులు చేస్తున్నారు ఇండస్ట్రీ యూత్ కాంగ్రెస్ నాయకులు కాబట్టి భారతీయ జనతా యువ మోర్చా నుంచి హెచ్చరిస్తున్నాం ఖచ్చితంగా ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చారో జాబులు ఇచ్చారో ఏదైతే మీరు హామీ ఇచ్చారో 6 పథకాలు ఏదైతే ఇచ్చారో అవన్నీ కూడా హామీ ఇవ్వాలని చెప్పి యువ మోర్చా తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం భారతీయ జనతా యువ మోర్చా జిందాబాద్